నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశాలు ప్రారంభమయ్యాయి. మన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన మన కొండూరు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణయ్ పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సీట్ను ఎవరికిచ్చినా అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెలిచాల రాజేంద్రరావు అన్నారు. మాట్లాడుతూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని, $110 ఉన్నప్పుడు పెట్రోల్ 68 ఉండే, ఇప్పుడు $80 ఉన్న పెట్రోల్ రూపాయలు 110 ఉందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. ఈ సన్నాహక మీటింగ్ పెట్టిన కారణం ఏంటంటే, ఇది కొంచెం ముందుగా జరిగేది ఉండే వారం 10 రోజుల ముందు. మన అదృష్టము ఏంటో కానీ మనకు నంబర్ 1 T20 ప్లేయర్ మన మధ్య ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు. హైకమాండ్ అది ఆలోచించుకొని వీళ్ళకి ఒక వారం రోజులు లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి నిర్ణయం పెట్టి T20 బెస్ట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మనతోనే ఉన్నారు కాబట్టి ఇంకా ప్రకటించలేదు అభ్యర్థిని. కానీ నన్ను వాళ్ళు కన్సిడరేషన్లో పెట్టినందుకు నేను కృతజ్ఞులు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళు, కొంతమంది అప్లై చేయకుండా తర్వాత ఆశించిన వాళ్ళు కూడా చాలామంది అర్హులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, సౌమ్యుడు, ఆయన కూడా అర్హుడే, ఎక్స్ ఎమ్మెల్యే. అలాగే తీన్మార్ మల్లన్న గారు బలహీన వర్గాలకు చెందిన ఆయన అర్హులే. వీళ్ళు కాకుండా కూడా ఇంకా కొంతమంది అప్లికెంట్స్ కూడా అర్హులే. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే 1 రోజు 2 రోజులల్లా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను. ఏ క్యాండిడేట్ ఇచ్చినా మీరు సైనికుల్లాగా ఎలాగైతే అసెంబ్లీ ఎలక్షన్లో పనిచేసి బీఆర్ఎస్ పొందబెట్టినారో, ఇప్పుడు కూడా ఒక నినాదంతో బీజేపీ హటావ్ భారత్ బచావ్ అనే నినాదంతో ముందుకు పోయి ఖచ్చితంగా బీజేపీని పొందబెట్టాల్సిన అవసరం వచ్చింది. భారతదేశంలో ఈరోజు జరిగే పరిణామాలు చూస్తే ఎంత దుఃఖం వస్తుందంటే, ప్రజాస్వామ్యం మొత్తం చచ్చిపోయింది. ప్రైస్ రైజు ఎన్నడూ లేనంత 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు పెట్రోల్ ధర ₹70, ₹68. ఈరోజు పెట్రోల్ ధర రూపాయి దాటి ఉంది. ఆ రోజు ముడి చమురు ధర $110 2014లో. ఈరోజు ముడి చమురు కొనే ధర $80. $80 ఉన్నప్పుడు రూపాయి చిల్లర ఎందుకుంది? $110 ఉన్నప్పుడు ₹68 ఎందుకుంది? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ప్రజలకందరికీ మనం తెలియజేయాల్సింది ఏంటంటే, భారతదేశంలో నిత్యావసర సరుకుల ధరలు ఎలా పెరిగినాయి, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఎలా జరుగుతుంది, బలహీన వర్గాలను, దళిత అణగారిన వర్గాలను ఎలా తొక్కడం జరుగుతుంది. రామ్నాథ్ కోవింద్ అని ఒక ప్రెసిడెంట్ ఉండే, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఒరిస్సాలో పూరి జగన్నాథ్ పూరి టెంపుల్ పోతే ఆయనకు ఎంట్రీ ఇవ్వలేదు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దాన్ని సీరియస్గా పరిగణించి ఒక దళిత సామాజిక వర్గ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా ఒక టెంపుల్లోకి ఎంటర్ కాకపోతే ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇది చాలా దౌర్భాగ్యం. ఆయన సంతోషించినాడు మనసు లోపల. అలాగే నిన్న మనం ఒక ఫోటో చూసినాం. ద్రౌపది ముర్ము షెడ్యూల్ ట్రైబ్స్కి చెందిన ఆమె ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇంకో ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఆమె పక్కన నిల్చొని ఉంది. ఎంత దౌర్భాగ్యం! ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, షెడ్యూల్ ట్రైబ్స్కి చెందిన ఆమె ఒక మహిళ, ఆమె నిలబెట్టి వాళ్ళు కూర్చున్నారంటే షెడ్యూల్ ట్రైబ్స్ మీద, షెడ్యూల్ కాస్ట్ మీద ఆయనకున్న ఆలోచన ఎటువంటిదో అర్థమవుతుంది. బలహీన వర్గాల విషయంలో కూడా కులగణన సబ్జెక్టు గత 2 సంవత్సరాల నుండి ప్రతి నోటా వినిపిస్తుంది, మీడియాలో ప్రతి చోట కనిపిస్తుంది.
కులగణన అంటేనే ఏదైతుందో ఎంత జారిపోతున్నారు. కులగణన చేసేదానికి బీజేపీ పార్టీ తయారు లేదు, మరియు మోడీ గారు తయారు లేదు. హమ్ జిత్నా హమారా ఉత్నా అనే స్లోగన్తో కాంగ్రెస్ ఆల్రెడీ ఏదైతుందో కులగణన చేపట్టడానికి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఇక్కడ కూడా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ కులగణన చేపడతాము అని చెప్పి ఖచ్చితంగా కమిట్మెంట్ ఇచ్చినారు. నిన్నటికి నిన్న 16 కార్పొరేషన్లు బీసీ సామాజిక వర్గాలకు చెందినవి అన్నీ కలిపి 16 కార్పొరేషన్లు అనౌన్స్ చేస్తారు. వాటి కార్పొరేషన్లకు బాడీ వేసి వాటి ఫండ్స్ ఇచ్చడానికి తయారీ చేస్తున్నారు. మీరంతా మీ గ్రామాలకు పోయి కాంగ్రెస్ ఆలోచన సరైన ఎట్లా